హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ లహరి వెంకీ క్రియేటివ్. ఈరోజు ధనత్రయోదశి రోజు పూజ అనేది ఏ విధంగా చేసుకోవాలి, అలాగే ఏ సమయంలో చేసుకోవాలి, అసలు పూజ అనేది ఎందుకోసం చేసుకోవాలి, ఆ రోజు మనం ఏ వస్తువులు కొనాలి అనేది కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. దీపావళి పండగకు ముందుగా వచ్చే ఈ ధనత్రయోదశి పూజ అనేది లక్ష్మీదేవత అలాగే కుబేరుడు ధన్వంతరి భగవాన్కు ఆరాధన చేసే ఈ పవిత్రమైన రోజున ఈరోజు పూజ చేసే ఆరోగ్యం, ఐశ్వర్యం, ధనం అనేది మన జీవితంలో పెరుగుతాయని పురాణాలు అయితే చెప్తున్నాయి ఫ్రెండ్స్. ఈరోజు అయితే చాలా మంచి రోజు, పూజ అయితే చేసుకోండి. ధనత్రయోదశి రోజున అయితే పూజ సాయంత్రం ప్రదోషకాలంలో చెయ్యాలి. అంటే సాయంత్రం 6 గంటల నుంచి 8:30 మధ్యలో అయితే ఈ సమయంలో పూజ చేసుకుంటే చాలా మంచిది. లక్ష్మీదేవత భూమిపై విహరించే సమయం అని శాస్త్రాలు అయితే చెప్తున్నాయి ఫ్రెండ్స్. ఈ సమయంలో దీపం అనేది వెలిగించి పూజ చేస్తే మన ఇంటికి ధనం, ఐశ్వర్యం అనేవి చేరుతాయని ఒక నమ్మకం. ఈరోజు అయితే సాయంత్రం పూట ప్రదోషకాలంలో పూజ అంటూ చెయ్యాలి. ధనత్రయోదశి రోజున అయితే తెల్లవారుజామునే లేచి శుచిగా స్నానం చేసుకొని పూజ గదిని కూడా శుభ్రపరచుకొని చిత్రపటాలను కూడా శుభ్రపరచుకొని గంధం, కుంకుమ కూడా పెట్టుకోవాలి. లక్ష్మీదేవత అలాగే కుబేరుడు ధన్వంతరి చిత్రాలు లేదా విగ్రహాలకైతే మంచిగా పూజ అనేది చేసుకోవాలి. పూలు అలాగే పసుపు, కుంకుమ, గంధం, పువ్వులతో మంచిగా అయితే అలంకరణ చేసుకోవాలి. అలాగే అక్షింతలు కూడా సమర్పణ చేసుకొని పూజ అయితే మంచిగా చేసుకోవాలి. ముందుగా ఇవన్నీ కూడా సిద్ధం చేసి పెట్టుకోవాలి. పాలు, పండ్లు, అలాగే నాణ్యాలు, అలాగే డబ్బు, గంగాజలం, అలాగే లేకపోతే తులసి నీరైనా మనం పెట్టుకోవాలి. కాయిన్స్ అయినా ఉండొచ్చు, లేదా మనం నోట్ల కట్టల్లో అయినా కూడా పెట్టుకోవచ్చు. ఇలా పూజలో ఈ విధంగా పెట్టుకుంటే చాలా మంచిది ఫ్రెండ్స్. ఉంటే ఈ విధంగా అయితే చిల్లర కాయిన్స్ అయినా పెట్టుకోండి. లక్ష్మీదేవత అలాగే కుబేరుడు అలాగే ధన్వంతరి చిత్రాలకైతే మంచిగా పూజ అనేది చేసుకోవాలి. దీపం అనేది కూడా వెలిగించుకోవాలి. శాంతితో పూజ అనేది ప్రారంభం చేసుకోవాలి. మనసులో అయితే ఈ విధంగా అయితే మంచిగా సంకల్పం అనేది చేసుకోవాలి. శ్రీ మహాలక్ష్మి కటాక్షం కలుగుట కొరకు నేనైతే ఆరోగ్యం, ఐశ్వర్యం, సౌభాగ్యం కలుగుట కొరకు ధనత్రయోదశి పూజ అనేది చేసుకుంటున్నాను దేవుడా అనేది అమ్మవారిని అయితే కూడా మనం మంచిగా ఆహ్వానం చేసేసుకోవాలి. అలాగే కుబేరుడు అలాగే ధన్వంతరి దేవునికి అయితే మనం ప్రార్థన అయితే చేసుకోవాలి. దేవతలకు అలాగే పసుపు, కుంకుమ, అక్షింతలు, గంధం, పూలు అనేది సమర్పణ చేసుకోవాలి. దీపం అనేది కూడా వెలిగించుకున్న తర్వాత లక్ష్మీదేవత అష్టోత్తర శతనామావళి చదవాలి. ఇలా చదువుకుంటే చాలా మంచిది ఫ్రెండ్స్. అలాగే కింద ఇచ్చిన ధన్వంతరి మంత్రం కూడా చదువుకోండి. కింద ఇయ్యబోతున్న ఈ మంత్రాన్ని అయితే జపం చేసుకోండి. అలాగే మరి ఇంకొక మంత్రం కూడా చెప్పబోతున్నాను. లక్ష్మీదేవత యొక్క మంత్రం కింద ఇస్తున్నాను. ఈ మంత్రాన్ని కూడా జపం చేసుకోండి. ఇలా ఈ మంత్రాలు మీకు సులభంగా ఉండడం కోసం ఈ విధంగా అయితే స్క్రీన్ పైన అయితే ఇస్తున్నాను. ఈ మంత్రం కూడా జపం చేసుకోండి. అలాగే కుబేర మంత్రం కూడా ఉంటుంది. ఈ మంత్రాన్ని కూడా జపం చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా దీపారాధన అనేది చేసుకున్న తర్వాత దీపం అనేది వెలిగించుకున్న తర్వాత అగరబత్తులు కూడా వెలిగించుకోవాలి. తర్వాత పసుపు, కుంకుమ, గంధం, అక్షింతలు కూడా సమర్పణ చేసుకొని మనం చేసుకున్న ప్రసాదాలు అనేది కూడా మనం నైవేద్యంగా పెట్టుకోవాలి. పండ్లు అలాగే కొబ్బరికాయలు కూడా కొట్టుకోవాలి. మనం స్వీట్స్ అలాగే మనం చేసుకున్న ప్రసాదం అనేది కూడా పెట్టుకోవాలి. పూజలో ప్రసాదాలు అనేది పెట్టుకున్న తర్వాత మంత్రం కూడా జపం చేసుకున్న తర్వాత అయితే మనం హారతి అనేది ఇచ్చుకోవాలి. చివరగా అయితే హారతి అనేది ఇచ్చుకోవాలి. ప్రసాదం అనేది పెట్టుకున్న తర్వాత హారతి అనేది ఇచ్చుకోవాలి. హారతి అనేది కూడా కుటుంబ సభ్యులు అందరూ కలిసి కూడా హారతి అనేది ఇస్తే చాలా మంచిది ఫ్రెండ్స్. హారతి అనేది ముగిసిన తర్వాత ప్రసాదం అనేది కూడా అందరూ కూడా పంచుకొని కుటుంబ సభ్యులు అందరికీ కూడా ఇవ్వాలి. ఈ పూజను భక్తి అలాగే విశ్వాసంతో చేస్తే ఇంట్లో ధనం అనేది, ఆరోగ్యం, సౌఖ్యం అనేది కూడా వృద్ధి చెందుతాయి. ధనత్రయోదశి రోజున అయితే రాత్రి దీపం అనేది వెలిగించుకోవాలి. తలుపుల దగ్గర అయితే ఉంచితే చాలా మంచిది. లక్ష్మీదేవత కటాక్షం పొందుతామని ఒక నమ్మకంతో అయితే ఈ దీపం అనేది కూడా వెలిగించుకోవాలి. తలుపుల దగ్గర అయితే 2 దీపాలు అయితే వెలిగించుకోవాలి ఫ్రెండ్స్. ఈ రోజున శ్రీ మహాలక్ష్మి దేవత అలాగే కుబేరుడు ధన్వంతర భగవానుని పూజ చేస్తే ఆరోగ్యం, మనకు ధనం అలాగే ఐశ్వర్యం మన జీవితంలో పెరుగుతాయని పురాణాలు అయితే చెప్తున్నాయి. అలాగే రాత్రి దీపం అనేది కూడా వెలిగించుకోవాలి. ఇలా ఈ విధంగా అయితే పూజ చేస్తే మనకు ఆనందం, ఆరోగ్యం, సౌఖ్యం అనేవి కూడా కలుగుతాయి. అలాగే అమ్మవారి అనుగ్రహం కూడా మనకు దక్కుతుంది.
ఈ విధంగా అయితే పూజ అనేది చేసుకోవాలి. మన ధనత్రయోదశి రోజున అయితే మనం ఇంటికి కొన్ని వస్తువులు అయితే తెచ్చుకోవాలి ఫ్రెండ్స్. ఇలా ఈ విధంగా ధనత్రయోదశి రోజున ఈ సామాన్లు అనేది తెచ్చుకుంటే చాలా మంచిది ఫ్రెండ్స్. ఆ ఐటమ్స్ వచ్చేసి ఏమిటి అంటే బంగారం లేదా వెండి వస్తువులు తెచ్చుకుంటే లక్ష్మీ కటాక్షం అనేది కలుగుతుంది. అలాగే ఈరోజు బంగారం వెండి అనేది తెచ్చుకోండి, చాలా మంచిది. అలా బంగారం వెండి తెచ్చుకోలేని వాళ్ళు రాగి పాత్రలైనా కూడా తెచ్చుకోండి. మనకు పూజ కావాల్సిన సామాన్లు అన్నీ కూడా తెచ్చుకున్నా కూడా చాలా మంచిది ఫ్రెండ్స్. మనం పూజలో ఉపయోగించే రాగి పాత్రలు అనేవి ఉంటాయి కదా, ఆ వస్తువులు అయితే తెచ్చుకుంటే కూడా చాలా మంచిది. ఇలా ధనత్రయోదశి రోజున రాగి పాత్రలు అనేవి తెచ్చుకోవడం వల్ల మనకు ఐశ్వర్యం అనేది కూడా పెరుగుతుంది. అలాగే కొత్త మనకు ప్రమిదలు అనేవి కూడా ఉంటాయి కదా, కొత్త దీపం అనేది కూడా కొనడం ఈరోజు చాలా ప్రత్యేకమైన శుభప్రదం. ఈరోజు ఈ విధంగా అయితే మనకు దీపాలు అనేది దీపావళి పండుగ అనేది వస్తుంది కదా, దీపావళి పండుగ కోసం అయితే ఇలా ఈ విధంగా అయితే దీపాలు అనేవి కూడా తీసుకురావడం చాలా మంచిది ఫ్రెండ్స్. ఇలా ధనత్రయోదశి రోజున అయితే దీపాలు అనేది కూడా కొనండి, ఇది చాలా మంచిది. ఈరోజు ధనత్రయోదశి రోజు కాబట్టి ఈరోజు ధన్వంతరి దేవత, అలాగే లక్ష్మీ దేవత, అలాగే కుబేరుని చిత్రపటాలు తెచ్చుకుంటే కూడా చాలా మంచిది. ఇంట్లో అనేది ధనం అనేది నిలకడగా ఉండాలంటే ఇలా ఈ విధంగా అయితే ఫోటో అయితే కూడా తెచ్చుకోండి. లక్ష్మీదేవత, కుబేరుడు, అలాగే ధన్వంతరి దేవుడు ఉన్న ఫొటోస్ అయితే తెచ్చుకోండి. ఈరోజు చాలా మంచిది ఫ్రెండ్స్. అలాగే మనం ఈరోజు పసుపు కుంకుమ ధాన్యాలు కూడా తెచ్చుకుంటే చాలా మంచిది. పసుపు కుంకుమ, బియ్యం, అలాగే శనగలు కూడా, గోధుమలు కూడా ఈ విధంగా అయితే తెచ్చుకోండి. ధాన్యాలు అనేవి కూడా ఈరోజు తెచ్చుకుంటే చాలా మంచిది ఫ్రెండ్స్. ఈ విధంగా అయితే ఈ వస్తువులు అయితే ధనత్రయోదశి రోజునైతే కొనండి. మీకు ఇందులో ఏ కొన్ని వస్తువులైనా కొన్నా కూడా చాలా మంచిది ఫ్రెండ్స్. అలాగే ఉప్పు, అలాగే ధనియాలు కూడా కొన్నా కూడా చాలా మంచిది. ధనత్రయోదశి రోజు మీ స్తోమతను బట్టి ఇందులో ఏ వస్తువులైనా కొనండి ఫ్రెండ్స్. ధనత్రయోదశి రోజు పూజ అనేది ఈ విధంగా చేసుకుంటాను ఫ్రెండ్స్. మీరు కూడా ఏ విధంగా చేసుకుంటారు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ధనత్రయోదశి రోజున ఏ ఐటమ్స్ కొన్నారు అనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ఈ వీడియోను షేర్ చేయండి. మా వీడియో కనుక మీరు ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి పూజా సంబంధిత విషయాలు తెలుసుకోవాలన్నా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.